జంజియార్ స్వామీజీ గారు రేపనగా 11 తారీఖుని కోసుపాలెం గ్రామానికి ఆయన వస్తున్నారు. సో సమయం 8:30కి మరి రాశారు పోస్టర్లో. సో మరి దయచేసి జంజియార్ స్వామీజీ గారికి స్వాగతం పలకడానికి అందరూ రావాల్సిందిగా కోసుపాలెం గ్రామం తరపు నుంచి నేను కోరుతున్నాను. సో అయ్యో స్వామీజీ వాళ్ళు ఆయన కొన్ని మన రైతు కొన్ని మంచి విషయాలు చెప్తారు ఆయన. సో దయచేసి నాకు తెలుసు రైతులందరూ చాలా వాళ్ళ పొలాల్లో చాలా మరి పనిలో ఉండిపోతారు. సో ఎందుకంటే కోసుపాలెం గ్రామానికి రైతులందరూ చాలా పొద్దున్నే 4ంటికి 5ంటికి లేచి మరి చాలా కష్టపడతారు. సో దయచేసి ఒక రోజున ఒక గంట సేపు మరి భూమికి సెలవు తీసుకొని 8:30కి మరి మన ఆంజనేయ స్వామి గుడి కాడికి రావాలని నేను రైతుగా నేను చెప్తున్నాను. అది వీలైనంత వరకు రండి. ఈ జంజియార్ స్వామి మరి ఆయన చాలా దూరం నుంచి మన గ్రామానికి వస్తున్నారు. మరి సో ఆయనకి స్వాగతం పలకటానికి 8:30కి రేపనగా 11వ తారీఖున రమ్మని కోరుతున్నాను. నేను ఒక రైతునే. సో నాకు తెలుసు 8:30 సమయం అంటే పొలంలో మందు కొడుతూ ఉంటారు. సో ఎందుకంటే మా కోసుపాలెం గ్రామం చాలా వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి చెందుతుంది. మిర్చి చాలా అటు ఆజాద్ మార్కెట్ కానీ లేకపోతే చాలా అంతరాష్ట్రీయ మిగతా రాష్ట్రాలకు వెళ్తుంది. అలాగే కంద కూడా మరి అటు చెన్నై కానీ బొంబాయి కానీ వెళ్తుంది. మళ్ళీ అలాగే అరటికాయలు మళ్ళీ హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా గ్రామాలకు వెళ్తాయి. మరి టమాటాలు కూడా అలాగే గుడివాడ కానీ లేకపోతే మిగతా ప్రదేశాలకు వెళ్తాయి. సో నాకు తెలుసు 8:30 కంటే పొద్దున్నే కలుపు మందు కొడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రైతులందరూ. సో వీళ్ళంతవరకు ఈ 8:30కి మరి ఆంజనేయ స్వామి గుడి కాడ తన కార్యకలాపాలను కొంచెం ఆపేసి రావటం అని కోరుతున్నాను. ఇట్లు రామాకోసూరు.